అత్తారిల్లు స్వర్గ సుఖం అంటారు. పూర్వం ఎక్కువ మంది కొత్తగా పెళ్ళైన కొత్తలో సుమారుగా ఓ ఏడాది పాటు అత్తారింట్లోనే మకాం వేసేవారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. అప్పట్లో వ్యవసాయాలు, ఈ ఉద్యోగాలు తక్కువ, వేరే ఇంగ్లీష్ చదువులు తక్కువ, వైదికమైన విద్య, ఏదో ఊళ్ళో కులవృత్తులు. ఈ ఊరు కాకపోతే పక్క ఊరు వెళ్ళడం, మంచమే కూర్చోవడం, కొత్తవాడికి పని ఏముంది, అన్నపుష్టి అగ్నిదీప్తి అని పెళ్ళికొడుకి శుభ్రంగా తినడం, సంతానోత్పత్తి చేయడం, వేరే పనే ఉంది. అందుకని అన్నపుష్టి అగ్నిదీప్తి అంటారు దాన్ని వైదిక పరిభాషలో. అందుకని అలా కూర్చోవడం సుఖంగా ఉంటుంది. మనుగుడుపులు అంటారు. మనుగుడు పెళ్ళికొడుకులో కూర్చున్నాడు అమ్మవాడికి ఏమంటారు. అలాగా ఒక ఆయన అత్తారింటికి వెళ్ళి బాగా సుఖపడదాం అనుకున్నట్ట. కానీ కొన్నాళ్ళకి చేదు అనుభవాలు వచ్చేయట. ఎక్కువ రోజులు ఇతరుల ఇళ్లలో ఎప్పుడూ ఉండడం మంచిది కాదు. అత్తారిల్లు ఇతరుల ఇళ్ళ అంటే సాధారణంగా మన సంప్రదాయంలో కోడలు అత్తారింటికి వస్తుంది, కానీ ఈ అల్లుడు అత్తారింట్లో ఉండకూడదు ఎక్కువ రోజులు. ఎందుకంటే అది పరాయిది కిందే లెక్క. ఏదో పండగకి వెళ్ళడం, 4 రోజులు ఉండడం, రావడం, అంతేకాని ఎందుకంటే వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు ఉన్న దగ్గర నుంచి. మన దగ్గర ఆషాఢ మాసంలో అత్తారింటికి రావద్దని ఎందుకు చెప్పారు అంటే దంపతులు ఒక చోట ఉండకూడదని. దంపతులు ఒక చోట ఉండకూడదు అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి వేరే చోట ఉండమని అర్థం కాదు. అత్తారింటికి రావద్దంటే వేరే చోట ఉండకూడదు, దంపతులే కలవకూడదు, అసలు ఒక చోట ఉండకూడదు. తప్పనిసరిగా కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఆషాఢ మాసంలో పుట్టింట్లో అమ్మాయి ఉండాలి, అల్లుడు విడిగా ఉండాల్సిందే. దాంట్లో ఉద్దేశం ఆషాఢ మాసంలో అప్పుడే వానలు కురుస్తాయి, పడుతూ ఉంటాయి. తొలిచినుకు పులకరించిన పొడమితల్లి మీని గంధంబు పోలేని ఆ తొలిచినుకు పలకరింపులకి పొడమితల్లి పులకరిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో పొలం పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ మావగారు బావమరుదులు అందరూ పొలం పనుల్లో ఉంటారు. ఆడాళ్ళు కూడా పొలం వెళ్ళి రాక తప్పదు. ఈ స్థితిలో అల్లుడు వచ్చి ఇంట్లో కూర్చుంటే ఈయనకి మినపసూరు చేసి పెడతారు, ఈయన కదలడాయే. అందుకని అత్తారింటికి రావద్దన్నారు. పైగా ఆషాఢ మాసంలో కనుక దంపతులు కలిస్తే పురుడు ఎప్పుడు వస్తుంది? మంచి మే నెలలో, వైశాఖ మాసంలో వస్తుంది. 9 నెలలు అప్పటికి అవుతాయి. ఆ మే నెలలో ఎండల్లో, ఆసుపత్రి సౌకర్యాలు లేని రోజుల్లో, పల్లెటూళ్ళలో మంత్రసాలల మీద ఆధారపడిన రోజుల్లో ఎలా పోస్తారు పురుళ్ళు? ప్రాణాంతకం అయిపోతుంది. అదే చలికాలం అయితే కాస్త సుఖం. అందుకని ఆషాఢం కాస్త విడిగా పెట్టేవారు. కాస్త అది శ్రావణ మాసం, శ్రావణ పట్టీలు, నోవుల పేరు మీద అట్టి పెట్టేసేవాడు. మళ్ళీ తర్వాత ఆషాఢం, శ్రావణం అయ్యాక భాద్రపద మాసం శుభ్రంగా వినాయక చవితికి ఏదో కాస్త వాడు ఎక్కడున్నా కలిసినా వేళ గర్భం ధరించినా అప్పటికేమవుతుంది, మళ్ళీ ఆషాఢ మాసం నాటికి పురుడు వస్తుంది. జ్యేష్టం, ఆషాఢం, అప్పుడు పర్వాలేదు, కాస్త వానలు పడుతూ ఉంటాయి. ఇంత ఆలోచన ఉందండి కలవద్దన్నలో మనకి. ఏదో అది కేవలం సెంటిమెంట్ కాదు, ఉడి నమ్మకం కాదు. అది ఆషాఢంలో కలిస్తే పిల్లలు సరిగ్గా పుట్టరు, ఇలాంటివి చెప్పకూడదు. దాని వెనకాల ఉండే శాస్త్రం ఇది. నిజంగా ఇది మానవుల సౌకర్యానికి సంబంధించింది. దీనికి తోడు అసలు అత్తారింట్లో ఎక్కువ రోజులు ఉండొద్దు, అలాగే బావమరుదులు వెళ్ళాలి. ఏదైనా సరే చెల్లెలింటికి వెళ్ళాం, చెల్లెలింట్లో ఎన్నాళ్ళు ఉంటాం? 2 రోజులు 3 రోజులు. ఆవిడకి మనం పెట్టాలి, కానీ ఆవిడ మనకు పెట్టడం ఏంటి? ఎందుకు చెప్పారంటే ఒక ఆయన అనుకున్నాడు, బాగుందని. స్వస్వరగృహ నివాస స్వర్గతుల్యో నరాణం. అత్తారిళ్ళు స్వర్గతుల్యమే, కాదనెవరు అంటలా. కానీ ఏది వసతి దినాని 3 5 7 ఏదో 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, ఎక్కువలో ఎక్కువ సప్త, వారం రోజులు. ఇంకా సప్తకి మించి అక్కడ సుప్త అయితే అయిపోయినట్టే, గౌరవం పోయినట్టే. ఇంకా ఎక్కువలో ఎక్కువ వారం రోజులు కూడా ఎక్కువ, చాలా ఎక్కువ. సంక్రాంతి పండుగ నాడు కూడా ఒక రకంగా కనుమ నాడు వెళ్ళకూడదు అని ఎందుకన్నారంటే సంక్రాంతి నాడు వెళ్ళిపోతే మంచిది, లేకపోతే ముక్కను వెళ్ళి తీరాలన్నారు. ఉండకూడదు ఇంకా. లేకపోతే వీడు సంక్రాంతి నుంచి మళ్ళీ శివరాత్రి అంటాడు. నీకు తెమంది ఎందుకంటే కూర్చోబెట్టి పెడుతుంటే బాగానే ఉంటాయి. అమ్మాయికి కూడా ఎలా ఉంటుందంటే అత్తారింటికి వెళ్తే చాకరీ చేసుకోవాలి, పుట్టింట్లో ఏదో సుఖంగా కూర్చోవచ్చు, ఇక్కడ ఉండే కోడలు చేస్తుంది అని సుఖంగా ఉందామనిపిస్తుంది. పైగా మా ఆయనకి అది తక్కువైంది, ఇది తక్కువైందని. ఇప్పుడు ఇదివరకు ఆడవాళ్ళు మా ఆయనకి తక్కువైంది, ఇప్పుడు నాకే తక్కువైంది అంటున్నారు. గొడవలేదు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే అత్తారింట్లో ఉంటే ఏం జరుగుతుందో చెబుతున్నాడు. 2 రోజులు 3 రోజులు, ఎక్కువలో ఎక్కువ వారం రోజులు ఉంటే పర్వాలేదు అబ్బాయి. కానీ దధి మధు ఘృతలోభాత్మాసమేకం వసేచ్చేత్. పెరుగు, పాలు, నెయ్యి, వెన్న వేసుకుని శుభ్రంగా తింటూ, పిండి వంటలు తింటూ బాగున్నాయి కదా అని చెప్పి పొద్దున్నే శుభ్రంగా ఇడ్లీలు, ఉప్మా, పెసరట్లు, ఉప్మా, మళ్ళీ అందులో అల్లం ముక్కలు కాస్త ఎక్కువ, మళ్ళీ ఈ మధ్య అయితే మళ్ళీ ఉల్లిపాయలు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ అందులో మళ్ళీ ముద్దపప్పు, అందులో ఒక ఆవకాయ, మళ్ళీ పనసపొట్టు కూర, అందులోకి మళ్ళీ గుమ్మడొడియాలు, మళ్ళీ అందులో మళ్ళీ గోంగూర పచ్చడి, అందులోకి మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు, అందులోకి మళ్ళీ శుభ్రంగా బంగాళదుంపలు, అరటికాయలు, మళ్ళీ వేపుడు లేకపోతే కరకరలాడకపోతే ఎలా అంటూను
మళ్ళీ అక్కడి నుంచి రకరకాల ముక్కలు, పులుసులు, గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు వేసి ఆ పైన మళ్ళీ గడ్డ పెరుగు, మళ్ళీ ఆవకాయ మధ్యలో కొత్త ఊరగాయలు, ఆవకాయ, మళ్ళీ ఆవకాయ బద్ద ఆ పెరుగులో నంచుకోవడం, మొత్తం మీద నంచుకుందుకు 4 ఎకరాలు, అసలు వాటికి 6 ఎకరాలు అమ్మేయడం. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇవన్నీ అత్తారింట్లో జరుగుతుంటే సుఖంగా ఉంటాయి. అమ్మేసేది మావగారిగా, మనం కాదుగా. అందుకని అలా ఉంటే వారం రోజులు బాగానే ఉంటుంది అబ్బాయి. కానీ ఈ పెరుగు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవన్నీ బాగా పెడుతున్నారు కదా శుభ్రంగా అని చెప్పి కాస్త కొవ్వు పెంచుకుని మాసమేకం వసేచ్చేత్ తదుపరి గతమేకం పాదరక్షా ప్రయోగక. ఇక ఒక నెలలు ఉందామని ప్రయత్నం చేస్తే ఎప్పుడో చెప్పు తీసుకొట్టే ప్రయత్నం చేస్తారు కూడా, ఏదో రకంగా తగాదాల్లో మాటల్లో ముందు బయటపడుతూ ఉంటారు. నెమ్మదిగా వారం రోజులు దాటగానే బావగారు ఏమిటో ఖాళీగా ఉన్నారు, ఇంటి దగ్గర అక్కడేం వ్యాపారం అది ఇప్పుడేం పని లేదు, ఉండదులండి, మీకు ఏం వ్యాపారం చేయబోతే మీకు నడవదు ఏమిటి అంటాడు ముందు గొప్పగా. తర్వాత ఖాళీగా ఏమంటారు, పొలం పెడదామని అని అంటాడు. పొలం వెళ్ళిన తర్వాత 2వ రోజు 3వ రోజు ఈవేళ ఏమిటో నాకు వెళ్ళడం కుదరట్లే, కాస్త మీరు వెళ్ళొచ్చేయండి అంటాడు. 3వ రోజు నేను కాస్త గేదెని అక్కడ కట్టాం కదా ఇక్కడ తీసుకురాను అంటాడు. తర్వాత దాన్ని పేడ తీయమంటాడు. ఏమైంది ఇప్పుడు? అందుకని అత్తారింటూ ఉండొద్దన్న. పూర్వం ఒక మహాకవి భారవేనాయనకి తండ్రి ఆ కుటుంబంలో అనుచితంగా ప్రవర్తిస్తే ఏదైనా శిక్ష వేయాలి కాబట్టి తండ్రి అన్నట్ట, ఒరే నువ్వు అత్తారింట్లో 6 నెలలు ఉండరా అన్నట్ట. భారవ ఆశ్చర్యపోయాట. అదేమిటి, అది నాకు వరంగానే శిక్ష ఎలా అవుతుంది అన్నట్ట. నీకు తెలియదురా అబ్బాయి, వరమో శిక్ష అనుభవిస్తే కానీ తెలియదు నాయన. జీవితంలో కొన్ని వరాలు శాపాల్లో ఉంటాయి, కొన్ని శాపాలు వరాల్లో ఉంటాయి. అర్థమయ్యే వరకు తెలియదు నాయన పూర్తిగా వీళ్ళు అన్నట్ట. వెళ్ళాక భారవికి 6 నెలలు అక్కర్లేదు, 6 రోజుల్లో తెలిసింది వాతావరణం. పైగా అక్కడ ఏం చెప్పారంటే ఏమిటో విచిత్రంగా బోడా మనుషులు ఉంటారు కొంతమంది, అందులో మా కవులు మరీను వాగేశాడు అక్కడ. మా నాన్నగారు ఏమిటో అత్తారింట్లో ఉండు నీకు శిక్ష అన్నారు, అదేమిటో మా అత్తారు ఎవరో ఆయనకి తెలియదు, మీరు ఎలా చూస్తారో ఆయనకి తెలియదు, ఏమిటో అమాయకత్వం ఆయన పిచ్చి బ్రాహ్మడు అన్నాడు. ఆ మాట వినేసరికి ఓహో ఈయన తండ్రికి ఎంటేసాడు అనమాట ఈయన్ని అని కూడా అర్థమైంది. ఇంకెలా చూస్తారు, మళ్ళీ రానిస్తాడో రానియడో అనే అనుమానం ఒకటి ఉంటుందిగా మనసులో. అందుకని ఇంకా చూడడం మొదటిసారి ఆయనకు అర్థమైపోయింది జీవితం అంతా. అలాగా మనం కూడా ఒకటి ఆధునిక కాలంలో అత్తారిళ్ళు వెళ్ళడాలు, 2 రోజులు ఉండాలి, ఎవరు ఉండమన్నా ఉండట్లేదు ఇప్పుడు ఉద్యోగాలు. కానీ ఎప్పుడు కలో గంజో తాగి మన ఇంట్లో మనం ఉండడం అన్నంత సుఖం ఇంకోటి లేదు. ఏదైనా ఆపద వస్తే ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళచ్చు. అతను కాస్త అర్థం చేసుకుంటాడు, 4 రోజులు అట్టి పెట్టుకుంటాడు, ఓదారుస్తాడు, ఏదో చేస్తాడు. స్నేహంలో ఎప్పుడూ అది ఉంటుంది, బంధుత్వంలో ఉంటుందని చెప్పాలి. బంధువులు ఎంతసేపు ఎత్తి పొడవడానికే చూస్తారు. ఆ బంధుత్వం అనేటువంటి రక్త సంబంధం తప్ప ఇంకేమీ కనపడదు వారికి. యువతలవాడు ఎంత నాయకుడు కానీ, ఎంత మేధావి కానీ, ఎంత కీర్తిమంతుడు కానీ, ఎంత మహాయోగి కానీ వాడేమిటండి ఏమిటో ఇంట్లో చిన్నప్పుడు ఏమీ ఉండేవాడు కాదన్నా, భగవద్గీత అవి చదువుతూ ఉండేవాడు, అందుకే ఇలా తయారయ్యాడు. అది చెడ్డ పని కింద. నిజాన్ని భగవద్గీత చదవడం, మహాయోగి కావడం గొప్ప విషయాలు. వీడు అలా తయారు కావడం చెడ్డ. కానీ వాడిని చెడ్డవాడు అంటారు. వాడు ఏమిటో చదువుదే అబ్బలేదండి, అందుకే భగవద్గీత పట్టుకున్నా. చదువుదే అబ్బపోతే భగవద్గీత పట్టుకోవడం ఏంటంటే, కృష్ణుడు చెప్పిన భగవద్గీత అన్నీ చదివినవాడు అర్జునుడు పట్టుకున్నాడు దాన్ని. మనం చేసే పని చాలా గొప్పదని, మనం చేయనదల్లా చెడ్డ పని అని మనలో ఒక దురభిప్రాయం. మనం చేసేదే గొప్పది ఎంతసేపు. మనం చేపట్టిన ఉద్యోగం, మనం చేసే పని, మనకు వచ్చిన ఆలోచన, ఈ ఆలోచన ఎంతసేపు ఇదంతా మన అహంకారమే. అది మానేస్తే ఎదుటివాళ్ళు చేసే పనులు ఎంత గొప్పవో కూడా అర్థం. అంతిమంగా మనం ఎన్ని సంసారాలు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని ఏళ్ళు బతికినా, ఎన్ని జన్మలు ఎత్తినా భగవద్గీత పట్టుకోవలసింది. అది చిన్నతనంలోనే పట్టుకున్నాడు అంటే వాడి కాళ్ళు మనం పట్టుకోవాలి. నిజానికి అంత గొప్పవాడు వాడు.